12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. ఏదైనా బ్యాంకు ఒకటి అరా ఎక్కడైనా ఎవరిదైనా ఒకవేళ రాకపోతే ఇంకేదైనా కారణం చేత ఎక్కడైనా ఏదన్నా కారణం చేత ఏదైనా ఒకటి అరా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, అంటే హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది. 100% అని చెప్పడానికంటే హ్యూమన్ ఎర్రర్ ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఇంతవరకు నా దృష్టికి రాలే. ఏదైనా ఉన్నది ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వానికి బేసిజాలు లేవు. మొదట ఇచ్చిన 22,22,067 మంది తర్వాత ఈ 3,13,000 మంది వాళ్ళు సవరించుకొని వివరాలు తీసుకొస్తే ఎంబడే ప్రభుత్వం మళ్ళీ స్పందించి ఇచ్చింది. 15 ఆగస్టు రోజు వరకు బ్యాంకులు ఇచ్చిన సమాచారం మా దగ్గర అంతనే ఉంది, 2 లక్షలు. ఆ తర్వాత వివిధ సందర్భాలలో మీరైనా అధికారులైనా ఇంకొకరైనా లేకపోతే ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తే ప్రభుత్వం మిగతాయి కూడా నిన్న విడుదల చేసింది. సో మేము ఇచ్చిన మాటకు మేము 100% కట్టుబడి ఉన్నాము. శ్రీనివాసరెడ్డి గారు, లేదు ఇప్పుడు మాఫీ చేసిన దాంట్లో కార్డు లేని వాళ్ళని కూడా తీసుకొనే ఇచ్చినాం. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన 3,13,000 పైచే 897 మంది ఉన్నారు కదా, కార్డులు లేవనో లేకపోతే ఇతర కారణాల చేత ఏదైతే బ్యాంకర్సో లేకపోతే అధికారులు ఏదైనా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చినాము. ఎలాంటి గందరగోళం లేదు. రేషన్ కార్డు లేనంత మాత్రాన రుణమాఫీ జరగదు అనేది తప్పు. భూమి ఉండాలి, భూమి మీద అప్పు ఉండాలి, అప్పు ఈ సమయంలో ఉండాలి. ఇందులో ఉన్న వాళ్ళందరికీ జరిగింది. ఇప్పుడు 31,000 కోట్లకు ప్రాథమికంగా బ్యాంకర్సు మాకు అంచనాలు పంపించారు. ఎందుకు పంపించారు అంటే వాళ్ళు 2014 నుంచి 18 వరకు చంద్రశేఖరరావు ఎగగొట్టిన బకాయిలు కూడా ఉన్నాయి కదా, ఒకటేసారి గవర్నమెంట్ కడితే అన్నీ తీసేసుకోవచ్చు అని కొందరు వివరాలు ఇచ్చారు. నీకు అర్థమైంది కదా. మేము బ్యాంక్ రుణమాఫీ రైతులకు చేస్తున్నామని కట్ ఆఫ్ డేట్ వాళ్ళకి తెలియదు కదా. మీ దగ్గర ఎవరెవరు ఖాతాలు ఉన్నాయో ఎన్ని బాకీలు ఉన్నాయో చెప్పండి అనగానే బ్యాంక్ వాళ్ళు ఇవే కాదు లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అందులో కలిపి రాసి ఇచ్చారు. అంటే లాంగ్ టర్మ్ లోన్ అంటే వ్యవసాయ భూమి పెట్టి పోల్ట్రీ ఫామ్కు తెచ్చుకొని ఉంటారు, లేకపోతే ఇతర వ్యాపారానికి తెచ్చుకొని ఉంటారు. రకరకాల కారణాల చేత లాంగ్ టర్మ్ లోన్లు తెచ్చుకునేవి కూడా వాళ్ళ బ్యాంకులోనే అన్నిటినీ ప్రాథమిక అంచనాలు పంపించారు. తర్వాత మైన్యూట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ ఫ్రేమ్లో ఉండి మీరు ఇచ్చే ఏవైతే వివరాలు ఉన్నాయో సంతకం పెట్టి ఇవ్వమని చెప్పినాం బ్యాంకర్స్కి. తప్పుడు సమాచారం ఇస్తే మేము చూసి ఉంటారు కదా, తప్పుడు క్లెయిమ్స్ చేసినా తప్పుడు సమాచారం ఇచ్చినా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి ఇచ్చిన జీవోలు పొందుపరచడం జరిగింది. దాంతో పూర్తిగా ప్యూరిఫై చేసి రికార్డులను అన్నిటిని కూడా వాళ్ళు 1కి 2 సార్లు పరిశీలించుకొని మాకు వివరాలు ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ నేను అదే కదా. ఇప్పుడు గుజరాత్లో నిషేధం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మీకు బస్సు పెట్టి తీసుకెళ్తా, గుజరాత్లో ఏమేమి బ్రాండ్లు దొరికి ఒకసారి చూసేద్దాం పదా. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పండి, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నా అని. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 3 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాము. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే నేను మంత్రులను పంపిస్తా అన్నా. నేనేమంటున్నానంటే ఎవరికైనా
వాళ్ళ పిల్లలు కాకి పిల్ల కాకి ముద్ద అని చెప్పారు పెద్దోళ్ళు, అవునా? సో కాకి పిల్ల ముద్ద అన్నట్టు వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు పోయి కలిసినప్పుడు ఆయన మీరు ఎందుకు వణికిరారు, మీరు అనా పైసకి చెల్లరు, నెత్తి మీద రూపాయి పెడితే ఏకానికి కూడా మీరు చెల్లరని మొహం మీద అనలేడు కదా మోడీ.